హాయ్ అండి, సొరకాయ మసాలా కర్రీ వండుతున్నా. ఫస్ట్ అయితే సొరకాయ తొక్కంతా తీసేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. లేత సొరకాయ అయితే డైరెక్ట్ ముక్కలు కట్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ముదిరిపోయిన సొరకాయ అయితే లోపల విత్తనాలన్నీ తీసేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదా, ధనియాలు వేసుకోవాలి 1 టీ స్పూను. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి 2 టీ స్పూన్లు. ఇప్పుడు గరం మసాలా 2-3 లవంగాలు, 2 ఇలాచీలు, 1 దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి, పక్కన పెట్టేసుకొని వేరే బగోని పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగిపోయినాయి కదా, సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కలల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి తొందరగా మగ్గడానికి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ సొరకాయ కొంచెం ఉడికిపోయింది కదా, 1 టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకున్నాక ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఈ టమాటా సొరకాయ మంచి ఉడికిపోయింది కదా, కారం వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి.
ఇప్పుడు ఇందాక కొబ్బరి ముక్కలు నువ్వులు వేయించుకొని పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఈ మసాలా కారము ఉడకాలి, 1 నిమిషము మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడైతే గ్రేవీ కోసం 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది. కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఉడికించాలి. ఇప్పుడైతే సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది.